గోదావరిఖని ప్రాంతంలోని విఠల్ నగర్ మీ సేవ ముందుగల 34వ డివిజన్లో నిరుపేద దళిత కుటుంబం మరి చిన్న ఇల్లులాగా ఏర్పాటు చేసుకుంటే ఈ భారీ వర్షాలు ఒకవైపు ఇంకోవైపు OCP3 బ్లాస్టింగ్లతోటి మరి ఇల్లు పునాదుల కానుంచి మరి పెకలించే విధంగా అటు సింగరేణి యాజమాన్యం తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది. రెక్కాడితే డొక్కాడని విధంగా ఈ నిరుపేద కుటుంబాలు పనికి వెళ్తేనే మరి వాళ్ళ బ్రతుకు తెరువు నడుస్తుంది తప్ప మరొకటి కాదు. సింగరేణి యాజమాన్యం 3:30 గంటలకు భూకంపాన్ని తలపించే విధంగా భారీ బ్లాస్టింగ్లతోటే మరి ఈరోజు ఉదయం 8 గంటలకు ఈ నిరుపేద దళిత తల్లి కుటుంబం మరి ఈ గోడ కూడా కూలిపోవడం జరిగింది. దురదృష్టం కొద్దీ మరి ఈ విధంగా జరిగితే బాధాకరం. ఏది ఏమైనప్పటి కొద్దీ మరి అది అదృష్టమా దురదృష్టమా ఇంకా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. యుద్ధ ప్రాతిపాదికన సింగరేణి యాజమాన్యం స్పందించవలసిన అవసరం ఉంది. ఈ నిరుపేద కుటుంబానికి తక్షణమే పునరావాసం కింద మరి సింగరేణి యాజమాన్యం ఒక కోటర్ను నియమించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి. సంబంధించినటువంటి MRO గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు కూడా స్పందించి ఈ నిరుపేద కుటుంబానికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇల్లును ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులను కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా సింగరేణి C&MD బలరాం గారు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం దళితులే ఉన్నారు. చిన్నా చితగా ఇండ్లు నిర్మించుకున్నారు. ఈ భారీ బ్లాస్టింగ్ల వల్ల ఇండ్లు బీటలు వారిపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. బలరాం గారు కూడా దీనిపై స్పందించవలసిన అవసరం ఉందని మేము దళిత హక్కుల పోరాట సమితి పక్షాన మేము యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లోపలికి పడితే మేము ఉండకపోదు, ఏమన్నా సాయం చేయండి. ఇల్లు వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అంటే అలాగే ఇక మేము చచ్చిపోవడే అవుతుంది. ఏం లేదు, డబల్ బెడ్రూమ్లు అంటాను ఇవి అంటాను. మరి మాకు కొంచెం సాయం చేయండి. ఓ కోటరాలు చూపించమను. ఇప్పుడైతే చూడండి, మీరైనా చూడండి. అది దిగిండి ఆయన మేము ఏడ వండుకోవాలి, ఏడుండాలి, ఎవరేమి సాయం చేస్తాను. అచ్చుడు చూసుడు పోవుడు ఓట్లేసుడు అంతవరకే మేము ఏదైతే చేసుడు లేదు. ఇప్పటికైనా కొంచెం సాయం చేసి ఇల్లు చేస్తారా, మరి ఏం చేస్తారో మాకు ఒక కోటరాన్న చూపించింది. ఇప్పుడైతే ఉండేటానికి లేదు మాకు. ఉన్నది అయిపోయిందా సార్? తెలం దాకా వాన పొద్దున మేము ఇంకా ఈ దెబ్బలు చేయంగా కొంత వానలు ఎప్పుడు 15 రోజులు మీద పడి చచ్చిపోతుండే కదా. ఇవ్వడానికి ఇంత సాయం చేస్తలేదు సారు. మా ఇల్లు దుడుపు మా ఇల్లు కొంచెం లోపలి మాది ఏదన్నా సాయం చేయాలి. సాయం చేయని పుణ్యమే కదా. ఎవరు చేసేటట్టున్నారు, ఎవరిని వాళ్ళు తోడుకుంటారు. ఒకళ్ళు సాయం చేస్తే మళ్ళీ అన్ని నోట్లేదు. అత్తానం అంటే వాళ్ళకే దూసుకుంటాను వెళ్తాను. చూడండి సారు, ఒక్కటాన్నే కాదు, మేము ఉంటామంటే దయ ఏం చేస్తాం. కూర్చున్నాం.